2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో చాలా వరకు మనం బడ్జెట్ ప్రకారంగా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ ఎక్కువగా వాళ్ళకు వచ్చిన శాలరీలో మనం మాట్లాడుకుంటే కొంతమంది 500 వస్తే ఒక 100 రూపీస్ తీసుకొని పక్కన పెట్టేసి దాన్నే రోజు ఇంకా కిడ్డీ బ్యాంక్లో వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అట్లా మనం ఒక 100 రూపీస్ సేవింగ్ తో కూడా కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 100 అవసరం లేదండి, 50 రూపాయలు వేసినా చాలా బాగుంటుంది. 100% మీరు 1 కోటి రూపాయలు మీరు చూస్తారు మీ బ్యాంక్ అకౌంట్. ఓకే, అందులో అలాంటి కైండ్ ఆఫ్ డౌటే లేదు. క్లియర్ కట్ గా చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, సంపాదించడానికి మీరు దారైతే మీరు జాగ్రత్తగా ఎన్నుకున్నారో అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు ఒక దారి ఎన్నుకోవాలి. మీకు ఒకవేళ అలాంటి విషయాల్లో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది, తెలీదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా సర్వీసెస్ని మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకు ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే 1 కోటి రూపాయలు ఈ జన్మలో మనం చూస్తాము అన్న విషయము నిజంగా కళ్ళకి కనిపించాలి. సో అది మాత్రం నిజంగానే మనం ఒకవేళ సాధించగలిగితే నథింగ్ లైక్ ఇట్, ఈ జన్మ ఫలించినట్టే. అంటే పుట్టేటప్పుడు మనము ఎంత బీదవాడిగా పుట్టినా చనిపోయే ముందు మాత్రం నేను ఖచ్చితంగా 1 కోట్లాధికారి అయిన తర్వాతే ఆ సంతోషంతో నన్న జనాలు హ్యాపీగా ఈ వరల్డ్ నుంచి పాస్ అవుట్ అయిపోవచ్చు. అంటే చెప్పేది ఏంటంటే 1 కోటి రూపాయలు రాగానే పొండి నేను చెప్పట్లా. నేనేమంటున్నానంటే ఆ 1 కోటి రూపాయలు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ 100 కోట్ల వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఆ లంసమ్ అమౌంట్ మనం ఎలా పెట్టుకొని మనం అంత డబ్బు సంపాదించాలి అంటే ఐ హ్యావ్ అ ప్లాన్ ఫర్ యూ. ఓకే, నైస్. ఎగ్జాక్ట్లీ, ఒక స్ట్రాటజీ ఉంది. ఇది రికమెండేషన్ కాదు, మీరు నేర్చుకోండి. డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ శిరీష. సో పర్ డే 50 రూపాయలు, 50 రూపాయలు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇష్టమైన వస్తువు అంటే అది కనీసం 100, 200, 500 పైనే ఉంటుంది. 50 రూపాయలు జనరల్గా మంచి ఒక కాస్ట్లీ వస్తువు అనేది ఏది రాదు. కానీ ఆ 50 రూపాయలు మనం విలువ లేదు అనుకుంటాం కదా, దాన్ని మీరు అన్నట్టుగా ఒక కిడ్డీ బ్యాంక్లో పడేయండి. అది అక్కడ పడుంటుంది. అది ఎగ్జాక్ట్లీ నెల అయిన తర్వాత దాన్ని తీసి 1500 అవుతుంది. ఆ 1500ని మీరు పెట్టుబడి పెట్టండి ప్రతి నెల. మీకు చాలా ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గోల్డెన్ ఎరాలో ఉన్నాం భారతదేశంలో. సో గోల్డెన్ ఎరా అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు చాలా మంచి రేంజ్ ఆఫ్ రిటర్న్స్ రాబోతుంది. ఇంకా చాలా మంది అడుగుతారు, సార్ దీంట్లో రిస్క్ ఎంత ఉంటుంది? నాన్న, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నదే పెద్ద రిస్క్. అసలు ఇంటి లోపల ఉన్నావు, ఇల్లు కూలిపోదని చెప్పి ఏదైనా గ్యారెంటీ ఉందా? సో రిస్క్ అనేది ప్రతి చోట్ల ఉంది. కానీ రిస్క్ ని ఎలా మిటిగేట్ చేయాలో నేర్చుకోండి. అంటే మీకు తెలుసు, నాకు డ్రైవింగ్ వచ్చినా కానీ నేను కళ్ళు మూసుకొని నడిపించలేను. సో కాబట్టి నా జాగ్రత్తలో నేను కళ్ళు తెరుచుకొని మళ్ళీ 2 చేతులతో గట్టిగా పట్టుకొని బండి నడిపిస్తే నా గమ్యానికి నేను చేరుకుంటా. సో దిస్ ఇస్ హౌ వీ డూ ఇట్ హియర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే 1500 రూపీస్ పర్ మంత్ ప్రకారంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు దాన్ని. అక్కడి నుంచి 80% వరకు కూడా సంవత్సరానికి రిటర్న్స్ వస్తున్నాయి. 80% వరకు, 40%, 80%, 50% యావరేజ్ గా. సో మనము అంత కాకుండా జస్ట్ 19% చెప్తున్నామండి ఇక్కడ, 19% పరాణం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, స్టాక్స్ అయితే అసలు నెక్స్ట్ రేంజ్. ఒక్కొక్క స్టాక్ అయితే సంవత్సరంలో 200% కూడా ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి. సో అది వేరు, అదంతా పక్కన పెడతాం. మనం ఓన్లీ 19% ప్రకారంగా క్యాల్కులేట్ తీసుకుంటే తక్కువలో తక్కువ నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు మీరు పెట్టుబడి పెడితే 1,06,20,911 రూపాయలు. సో 1 కోటి రూపాయలు మీరు చూస్తారు. మినిమం 1 crore. మీరు పెట్టిన పెట్టుబడి 4.5 లక్షలు మాత్రమే. అంటే నెట్ గా మీకు 1 కోటి రూపాయలు సపరేట్ గా మీకు ఇన్కమ్ లాగా వస్తుంది. అది ఓకే, 25 ఇయర్స్. ఎగ్జాక్ట్లీ. నాకు ఈ విషయం చెప్పిన తర్వాత ఎంత తృప్తిగా ఉందంటే, ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఊర్లలో, పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు, మా దగ్గర ఆదాయం అయితే చిన్నది ఉందండి, కానీ ఎక్కడ ఎలా పెట్టుబడి పెట్టుకోవాలో మాకు తెలియదు. జస్ట్ కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను. డెఫినెట్గా సార్. అండ్ చాలా వరకు కూడా ఇంత చిన్న పెట్టుబడితో కూడా మనం కోటీశ్వర్లు అవ్వచ్చా, ఇది అసలు ఎలా సరిపోతుంది అన్న థాట్తో కూడా చాలా మంది ఉంటారు. కానీ మీరు చెప్పిన 50 రూపాయలతో కనుక మనం 25 సంవత్సరాల పాటు
సేవింగ్ చేస్తే ఖచ్చితంగా కోటీశ్వరులు అయ్యొచ్చు. 100%. అలా కాల్ చేసిన వాళ్ళకి అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నా, లేదు అంటే హై రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? సింపుల్ గా అండి, ఫోన్ పిక్ చేయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తాను, వాయిస్ మెసేజ్ లేదా వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మీ ప్రాబ్లం కి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలో అది నేను నా టీంతో సహా మీకు సపోర్ట్ చేస్తాము. డూ ఇట్ ఇమీడియట్లీ, ఎందుకంటే దీపావళి కోసం స్పెషల్ ఆఫర్ కూడా ఉంది, ఆ విషయం కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.